శ్రీశైలంలో కనుల పండుగగా మల్లన్న ప్రభోత్సవం హాజరైన అశేష జనవాహిని అంబరాన్నంటిన సంబరాలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం. కొత్త సంవత్సరంలో శుభం కలగాలని ఆకాంక్షించిన రేవంత్. ఉజ్వల భవిష్యత్తుకి ఉగాది తోడ్పడాలన్న డిప్యూటీ సీఎం. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్. మెరుగైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందామన్న రాధాకృష్ణన్. ఏపీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. అన్ని శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించిన జగన్. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమన్న హరీష్ రావు. ఉద్యమాలు పోరు బాటతోనే బీఆర్ఎస్ పుట్టిందన్న మాజీ మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్. ప్రజలకు ప్రయోజనాలు కనిపిస్తున్నాయన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ రిజెక్ట్ చేసిన రౌజ్ రెవెన్యూ కోర్టు. కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ. ఏపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ సర్కార్. రాయితీ ఎత్తివేతపై వెనక్కి తగ్గిన మెట్రో అధికారులు. సూపర్ సేవర్ కార్డు రాయితీని 6 నెలలకు పొడిగించిన మెట్రో. మెదక్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై ఈడీకి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరపాలన్న రఘునందన్ రావు. ఏపీలో రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకే కూటమి. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్న పురంధేశ్వరి. జనసేన పార్టీకి హీరో చిరంజీవి విరాళం. 5 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మెగాస్టార్. ఏపీలో పాఠశాలల్లో ఏప్రిల్ 12 తర్వాత వాటర్ బిల్ కొనసాగింపు. అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. మూడు రోజుల్లోనే హత్య కేసు ఛేదించిన పోలీసులు. నారాయణపేట మర్డర్ కేసు నిందితుడి అరెస్ట్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జోరుగా క్రికెట్ బెట్టింగ్లు. బెట్టింగ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. నెల్లూరు జిల్లాలో పళ్ల వ్యాపారుల మాయాజాలం. కెమికల్స్ తో మామిడికాయలను మగ్గబెడుతోన్న బిజినెస్ మెన్స్. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం రసాభాస. ఇన్ఛార్జి ఫోటో లేదని ఫ్లెక్సీలు చించేసిన టీడీపీ కార్యకర్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. మారుతి సెంటర్లో షాపులో 30,000 చోరీ. సీసీ కెమెరాలో రికార్డ్. ఈసీ ఆఫీస్ ఎదుట టీఎంసీ ఎంపీల ధర్నా. ఆందోళన చేసిన ఎంపీలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఛత్తీస్గఢ్ లో మోడీ ఎన్నికల ప్రచారం. యూపీఏ హయాంలో దోపిడీ రాజ్యమేలిందన్న ప్రధాని. దక్షిణ కొరియా స్పైస్ శాటిలైట్ విజయవంతం. కక్షలోకి చేరిన 2వ నిఘా ఉపగ్రహం. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. ఒకే రోజు 2 సరికొత్త రికార్డులు నమోదు.